18 ఏళ్లుగా సేవా కార్యక్రమాలతో సమాజ హితానికి పాటుపడుతున్న అభయ ఫౌండేషన్ ఎన్నో జీవితాల్లోనూ వెలుగులు నింపింది. విద్య కరవై ఉపాధి దొరక్క అవస్థలు పడుతున్న ఎంతో మందికి దారి దీపాన్ని చూపుతోంది కూడా. గ్రామీణ యువతీ యువకులు, నిరక్షరాస్యులు, మహిళలకు ఉచిత వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు అందిస్తుంది. అలా ఇప్పటి వరకు 15,000 మంది తమ కాళ్ల మీద తాము నిలబడేలా వారి జీవితాలను తీర్చిదిద్దింది అభయ ఫౌండేషన్. బ్యూటీషియన్, టైలరింగ్, కంప్యూటర్, జూట్ బ్యాగుల తయారీ సహా డేటా ఎంట్రీ, మొబైల్ రిపేరింగ్, డ్రైవింగ్ లాంటి శిక్షణలు అందిస్తూ ఉపాధి మార్గాన్ని చూపుతోంది. ఇలా ఎంతో మంది జీవితాల్లో వెలుగు రేఖలు ప్రసరించేలా అభయ ఫౌండేషన్ సేవా తత్పరతలో ప్రత్యేకతను చాటుకుంటోంది. ఇద్దరు పిల్లలు, కానీ నేను ఇంతకుముందు ఇంట్లో ఉన్నంతసేపు ఇల్లే నా ప్రపంచం. కానీ ఈ అభయ ఫౌండేషన్ ద్వారా దేశంలో ఎంతమంది లేనివారు ఉన్నవారు ప్రతీదీ తెలిసింది ఈ ఫౌండేషన్ ద్వారా. ఇంకా నేను ఈ అభయ ఫౌండేషన్ ద్వారా టైలరింగ్ ఇందులోకి రాకముందు కనీసం మిషన్కి దారం పెట్టడము, సూదికి ఎలా ఉంటుంది, ఏంటి, ఎక్కడ ఏ పాట ఉంటుందో కూడా నాకు తెలీదు. కాకపోతే ఏంటంటే నాకు నేర్చుకోవాలని ఒక ఆశ ఉండేది. ఈ అభయ ఫౌండేషన్ ద్వారా అది నాకు నెరవేరింది. ఈరోజు నేను నా సొంత కాళ్ళ మీద నేను నిలబడగలను, నా భర్త మీద ఆధారపడకుండా అనే ధైర్యం నాలో నిండిపోయింది. దానికి కారణం ఈ అభయ ఫౌండేషనే. మహిళల అభ్యున్నతికి అభయ ఫౌండేషన్ చేస్తున్న కృషికి ఈ వ్యాఖ్యలే నిదర్శనం. ఆ మొక్కరే కాదు, తనలాంటి వేలాది మందికి ఉపాధిని చూపుతోంది ఈ సేవా సంస్థ. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లకే పరిమితమైన మహిళలకు వారికి నచ్చిన వృత్తి నైపుణ్య శిక్షణ ఇస్తూ వారి కాళ్ల మీద వారు నిలబడేలా ప్రోత్సహిస్తోంది. కుటుంబ ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేక చదువులు మధ్యలోనే ఆపేసిన వారి జీవితాల్లోనూ వెలుగులు నింపుతోంది. ఇక మన జీవితం ఇంతే అనుకుంటూ కూలీనాలీ చేసుకునే యువతులకు అవగాహన కల్పిస్తూ వారి జీవితాలను కాస్తైనా మార్చే ప్రయత్నం చేస్తోంది అభయ ఫౌండేషన్. ఓ రకంగా గ్రామీణ ప్రజలు, నిరక్షరాస్యులు, యువతీ యువకులు, మహిళల జీవితాలకు అభయం కల్పిస్తోంది ఈ సేవా సంస్థ. అభయ ఫౌండేషన్ యువతులకు బ్యూటీషియన్, టైలరింగ్, కంప్యూటర్, జూట్ బ్యాగుల తయారీపై ఉచిత శిక్షణ ఇస్తోంది. ముఖ్యంగా 10వ తరగతి, ఇంటర్మీడియట్ చదివి ఆ పై చదువులు ఆపేసి ఏ నైపుణ్యం లేని గ్రామీణ యువకులకు కంప్యూటర్, డేటా ఎంట్రీ, మొబైల్ రిపేర్, డ్రైవింగ్ శిక్షణ అందిస్తోంది. టైలరింగ్ 90 రోజులు, ఫ్యాషన్ డిజైనింగ్ 45 రోజులు, మగ్గం వర్క్స్ 45 రోజులు, బ్యూటీషియన్ 45 రోజులు, జూట్ బ్యాగుల తయారీ 30 రోజులు, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన యువతులకు కంప్యూటర్ బేసిక్స్ 30 రోజులు, డిగ్రీ పట్టభద్రులకు కంప్యూటర్ అకౌంటెన్సీ టాలీ, డిగ్రీ పట్టభద్రులకు ఆఫీస్ అసిస్టెంట్ కోర్సు 30 రోజులు, డ్రైవింగ్ 30 రోజుల చొప్పున శిక్షణ ఇస్తూ స్వయం ఉపాధి కల్పన కోసం చేయూతనిస్తోంది. అనుభవజ్ఞుల చేత శిక్షణతో పాటు వసతి, భోజనం, శిక్షణ సామగ్రి, 2 జతల ఏకరూప దుస్తులు, శిక్షణ తర్వాత ధ్రువపత్రాలను అభయ ఫౌండేషన్ అందిస్తోంది. మా ఇంట్లో పరిస్థితి మా ఆయన ఒక్కడే చేస్తాడు. అయితే నాకు కూడా ఏదైనా నేర్చుకోవాలని అనిపించింది. కానీ ఎక్కడ వెతికినా నాకు అంతంత మాత్రమే చదవచ్చు. ఎక్కడికి వెళ్ళినా కానీ చదువు కావాలి అని చెప్పారు. కానీ నాకు చదువు రాదు కాబట్టి నేను ఏదో ఒకటి నేర్చుకుంటే నా కాళ్ళ మీద నేను నిలబడతా అని అనుకున్నా. అయితే టైలరింగ్ గురించి తెలిసింది, మగ్గం వర్క్ గురించి అనేది అభయ ఫౌండేషన్ వాళ్ళు నేర్పిస్తారని. అయితే నేను మంగా మేడం గారిని కనుక్కున్నా. సరే నేర్పిస్తాంరా, కానీ కొంచెం టైం పడుతుంది అని చెప్పారు మాకు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు మంగా మేడం గారు కాల్ చేసి ఇప్పుడు నేర్పిస్తున్నాం, రండి నేర్పిస్తాం అని చెప్పారు. మాకు ఈ అభయ ఫౌండేషన్ మాకు ఇంత మంచి ఇస్తుందని మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసుకోలేదు. కానీ ఇంత మంచి ఆలోచన మాకు కూడా ఇంట్లో నుంచి రావాలని ఎవరికి తెలియదు. రావాలంటే కూడా ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏంటి అని ఆలోచిస్తాము. కానీ ఒక అడుగు సార్ చెప్పినట్టు ఒక అడుగు ముందుకేస్తే ఎంతో ముందుకెళ్తామని ఈరోజు కనిపిస్తుంది. నాకు ఇంతవరకు ఎప్పుడు అనిపించలే కూడా. నేను ఈ అభయ ఫౌండేషన్కి బ్యూటిషియన్ నేర్చుకోవడానికి రాబోతున్నాను. నాకు ఈ అభయ ఫౌండేషన్ ద్వారా నేను నాకంటూ ఒక స్థాయిని ఏర్పరచుకోవడానికి ఈ అభయ ఫౌండేషన్ అనేది నాకు ఒక తొలిమెట్టుగా నాకు అవకాశం కల్పించారు. కాబట్టి దాన్ని నేను ఉపయోగించుకోవాలని ఈ అభయ ఫౌండేషన్కి వచ్చాను.
అభ్యర్థులంతా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారై ఉండాలి. కనీస వయసు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. పూర్తి క్రమశిక్షణతో కోర్సు నేర్చుకుని బాగుపడతామని ఆత్మవిశ్వాసంతో ఉన్నవారు మాత్రమే చేరాలన్న నిబంధనలు కూడా ఉన్నాయి. దాంతో పాటు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత ఉపాధి కోసం అభ్యర్థులకు 50% రాయితీపై సామగ్రి అందజేస్తున్నారు. అలాగే టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు స్వయం ఉపాధి నిమిత్తం ఉచితంగా కుట్టు కూడా ఫౌండేషన్ అందిస్తోంది. దీని ద్వారా ఇంటి వద్ద ఉంటూ నెలకు 15,000 నుంచి 30,000 రూపాయల వరకు ఆదాయం పొందుతున్నట్లు చెబుతున్నారు. కానీ నేను పెళ్ళి అయిన తర్వాత కూడా నాకేం తెలీదు. అత్త మామ పిల్లలు హస్బెండ్ ఇదే ఉండేది. కానీ నేను ఇంట్లో కుట్టి సంపాదించిన దానికంటే నాకు బయటికి వెళ్ళి సంపాదించాలన్న ఆలోచన నాకు మేడం కాల్ చేసిన తర్వాతే తెలిసింది. ఫౌండేషన్ నుండి నాకు కాల్ వచ్చినాక ఆ తర్వాత ఫౌండేషన్లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ బ్యాచ్ చేసినప్పుడు నేను చాలా భయపడినా. అట్లా నాకు సార్ని చూసిన, మేడం వాళ్ళని చూసిన, ఏ ఫౌండేషన్లో లేని పద్ధతులన్నీ నేను ఇక్కడ చూసిన. ఫస్ట్ సమయపాలన నేర్చుకున్నాను, క్రమశిక్షణ. ఇక్కడ ఈ మన అభయాలో ఈ కోర్సు మనం బయట నేర్చుకోవాలంటే ఇప్పుడు 1.5 lakh పెడితే కానీ మనం ఈ కోర్సు నేర్చుకోలేము బయట. ఇక్కడ అభయాలో ఫ్రీ కోచింగ్, ఇంకొకటి కిట్, సబ్సిడీ కిట్ పైన కూడా ఒక 6,000 కిట్టు మనము మన అభయ నుంచి అరేంజ్ చేసి మన అభయ నుంచి కిట్స్ కూడా ఇస్తున్నాము. ఇక్కడ 45 days కోర్సు జరుగుతుంది. ఆ కోర్సు జరిగినప్పుడు ఇంకా పిల్లలు టైం టు టైం రావడం, టైం టు టైం వెళ్ళడము అంతా జరుగుతుంది. ఇప్పుడు బ్రైడల్ మేకప్ చేసాము అనుకోండి 30 నుంచి 40,000 ఉంటుంది. ఈ వర్క్లో మనము ఇంట్లో కూర్చొని సంపాదించుకోవచ్చు, హార్డ్ వర్క్ కాదు. ఆడుతూ పాడుతూ కూడా మనం ఈ వర్క్ నేర్చుకొని చేసుకోవచ్చు. గ్రామీణ నిరుద్యోగ యువకులకు మొబైల్ ఫోన్ రిపేరింగ్ కోర్సు 30 రోజులు, లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ కోర్సు 30 రోజులు, ఇంటర్మీడియట్ డిగ్రీ ఉత్తీర్ణులకు కంప్యూటర్ అకౌంటెన్సీ టాలీ 30 రోజులు, వృద్ధుల సహాయకులు 30 రోజులు, మల్టీమీడియా గ్రాఫిక్స్ డిజైనింగ్ 90 రోజులు, ఆఫీస్ అసిస్టెంట్ కోర్సులు 30 రోజుల చొప్పున శిక్షణ ఇస్తోంది. అవే కాకుండా సేల్స్, హౌస్ కీపింగ్, హాస్పిటాలిటీ, మోటార్ వైండింగ్, ప్లంబింగ్, వెల్డింగ్, కరెంట్ వైరింగ్, బార్ బెండింగ్, పెయింటింగ్, కలెక్షన్ ఏజెంట్, స్టోర్లో ప్రమోటర్లు, ప్యాకర్ వంటి వృత్తుల్లో శిక్షణ ఇస్తోంది అభయ ఫౌండేషన్. అంతేనా, వివిధ రంగాల్లోని ఔత్సాహికులను పారిశ్రామికవేత్తలుగాను తీర్చిదిద్దేందుకు విశేషంగా కృషి చేస్తోంది. అలా మొత్తంగా ఇప్పటి వరకు 15,000 మందికి ఉచిత శిక్షణ అందించి ఉపాధి మార్గాన్ని చూపింది అభయ ఫౌండేషన్. సమాజ హితానికి సాయశక్తిలా కృషి చేస్తున్న అభయ ఫౌండేషన్ కు ప్రభుత్వం కూడా సహాయ సహకారాలు అందిస్తే మరెన్నో కార్యక్రమాలు చేపట్టేందుకు ఆస్కారం ఉంటుందని ఫౌండేషన్ నిర్వాహకులు బాలచంద్ర అంటున్నారు. ఫౌండేషన్ భవన నిర్మాణానికి ప్రభుత్వం హైదరాబాద్లో స్థలం కేటాయించాలని కోరుతున్నారు. స్థలం కేటాయించిన 16 నుంచి 18 నెలల్లో అత్యాధునిక మౌలిక సదుపాయాలతో శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించేందుకు కృషి చేస్తామని బాలచంద్ర చెబుతున్నారు. ఈ అభయ సంస్థ ద్వారా ఇంకా 10 చేయాలి అంటే హైదరాబాద్లో ప్రభుత్వం ఏదైనా నిజంగా ఒక చిన్న స్థలం ఏమైనా ఇవ్వగలిగితే ఒక అద్భుతమైన స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేయాలని మా సంకల్పము. నిజానికి ఫౌండర్ ట్రస్టీ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీమాన్ హరిప్రసాద్ గారు మొన్న వారు చెప్పారు, నేను 1 కోటి రూపాయలు ఇస్తాను, మీరు ఏదన్నా బిల్డింగ్ కట్టండి, సమాజానికి ఉపయోగం చేయండి అని. వీఆర్ ఆల్ వెయిటింగ్. అంటే హైదరాబాద్లో నడిబొడ్డులో అప్రోచబుల్గా, యాక్సెసిబుల్గా, అవైలబుల్గా ఉన్నటువంటి స్థలం ఉంటే అందరికీ ఉపయోగం అని చెప్పి మేము అందరినీ అడుగుతున్నాము, దాతలను అడుగుతున్నాము, వ్యాపార సంస్థలను అడుగుతున్నాము. చిన్న 60x40, 100x40 అలాంటి చిన్న స్థలమైనా సరే 3-4 అంతస్తులు కడితే అద్భుతమైన పని చేయొచ్చు అని నమ్ముతున్నాము. గ్రామీణ ప్రాంత ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్న అభయ ఫౌండేషన్ సేవలు అభినందనీయం. ఈ సేవలు మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తే మరెంతో మందికి ప్రయోజనం చేకూరుతుంది కూడా. ఆ దిశగా అభయ ఫౌండేషన్ ను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వాలు కూడా పేదల అభ్యున్నతికి పాటుపడుతున్న సేవా సంస్థకు సహాయ సహకారాలు అందిస్తే ఫౌండేషన్ సేవలు మరింత విస్తృతమయ్యే అవకాశం ఉంది.